రైతన్న కోసం రాజన్న పాదయాత్ర 4 సార్లు మల్లకపల్లి గ్రామం నుండి ఇంటింటికి నాకు బంధువు లెక్క నన్ను ఆశీర్వదించి మండలంలోనే అత్యధిక మెజారిటీ 4 సార్లు ఇచ్చి నా మల్లకపల్లి ప్రజలకు నేనేమిచ్చినా కూడా రుణము తీర్చుకోలేనని చెప్పేసి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్లకపల్లి గ్రామానికి వచ్చినప్పుడు మరింత ఎక్కువ మెజారిటీ ఇచ్చిండు. మూడోసారి నిలబడ్డప్పుడు ఇంకొంత మెజారిటీ ఇచ్చిండు. మాకు మేమే పోటీ అని చెప్పేసి 4వసారి దాదాపు ఒక్క ఊరు నుండి 975 ఓట్లు ఇచ్చిన ఘన చరిత్ర మల్లకపల్లి ప్రజలది. ఈ మల్లకపల్లి ప్రజలకు ఏమి ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేదు. దేవుడు చక్కని నాకు అవకాశం ఇచ్చిండు. 10 ఏళ్ల మరి బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఇల్లు చూసుకుంటే ఆ ఇంట్లో తప్పకుండా రైతు ఉంటాడు. ఆ రైతుకు 11 సార్లు ఎకరాకు 10,000 చొప్పున దాదాపు ఎన్ని 5 గుంటలున్నది, 25 ఎకరాలున్నది. అందరికి పెన్షన్ గా రైతు బంధు పడ్డది. ఆ రైతుకు ఎన్ని హెచ్పి మోటార్లు ఉన్నా అంటే 3 HP ఉన్నా, 5 HP ఉన్నా, 7 HP ఉన్నా, 10 HP మోటార్ ఉండి కాలువలు వేసి నీళ్లు పైకెత్తుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఆ రైతుకు తండ్రో తల్లో ఉంటే ఆ రైతు మీద భారం పడొద్దని 200 పెన్షన్ 2,000 చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. వేడి నీళ్లకు చన్నీళ్ళ లెక్క రైతు బిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 కళ్యాణ లక్ష్యం పేరుతో ఇచ్చిన సందర్భం మనకు తెలుసు. ఆ ఇంట్లో ఒక వితంతువు ఉంటే 2,000, ఒంటరి మహిళ ఉంటే 2,000. ఆ రైతు గొర్రె గుర్రం అయితే 20 గొర్రె పిల్లలు ఒక పుట్టేలు. ఆ రైతు ముదిరాజు ఉంటే మరి వాళ్లకు చేప పిల్లలు దాదాపు 35 కోట్ల చేప పిల్లలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి. ఆ ఇంటింటికి నల్ల, ఆ ఇంటికి ఇప్పుడు గుంత, ఆ ఇంటికి 7 పూలు పూసే చెట్లు, 7 కాయలు కాసే చెట్లు అధికారం చరిత్ర. ఒక్కొక్క ఇల్లు చూసుకుంటే ఇల్లుకు అన్ని రకాలుగా చేసింది కేసీఆర్ గారు. ఇల్లు బయటకు వస్తే ప్రతి ఊరికి గ్రామ పంచాయతీ, ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, మరి గ్రామ ఏమంటారు మరి ప్రతి ఊరికి క్రీడా ప్రాంగణము, సెగ్రిగేషన్ సెట్. ఊరు బయటకు వెళ్తే అన్ని ఊర్లో ఉన్న చెరువులను మరమ్మతు చేయడం. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఒక ఇక్కడ నుంచి మనకు కరుణాపురం దగ్గర నుంచి పుణ్యం వరకు పెద్ద రోడ్ వేయడం వల్ల మన భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయిన చరిత్ర, రియల్ ఎస్టేట్ కు చాలా ఎక్కువ లక్షలలో పెరిగిన సంగతి మనకు తెలుసు. తర్వాత మీ అందరి ఆశ్రయంతో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దాదాపు 360 ఇల్లు ఇచ్చిన చరిత్ర. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పోయినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నన్ను మెచ్చుకొని, రాజయ్య నువ్వు నిజంగా మొబైల్వి, నీకు ఒక్కడికి ధైర్యం ఉంది కాబట్టి రాజీనామా చేసినావు అని చెప్పి 13,000 ఇల్లు ఒక్కసారి మంజూరు చేసిండు. అంతకుముందు 10,000 మొత్తం కలిసి 23,000 ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర మరి మీరు ఆశ్రయంతో చేస్తున్నాం. ఇన్ని చేస్తున్నాం, అన్ని రకాల పనులు చేసుకున్నాం. ఈ రోజు 20 నెలల్లో ఒక్కటంటే ఒకటి తులం బంగారం అటైపోయింది. 2,000 పెన్షన్ 4,000 అటైపోయింది. ఆడపిల్లలు కాలేజీ పోతే పిల్లలకు స్కూటీ అన్నారు అటైపోయింది. కౌలు రైతుకు రైతు భరోసా లేదు. మరి బోనస్ ఇస్తారు, బోనస్ లేదు. ఆ అమ్మలకు 2,000 పెన్షన్ 4,000 అన్నారు. కేసీఆర్ ముసలానికి ఇస్తాడు, నేను ముసలానికి ఇస్తా, ముసలమ్మకి ఇస్తా, కోడలుంటే 25,000 ఇస్తా. రాగానే 4,000 కోడలకు 25,000 అంటే 10,500 ఒక ఇంట్లో పడతాయని చెప్పి మనం నమ్మించి మోసం చేయడం జరిగింది. ఆ రకంగా వాళ్ళు నమ్మి నాలుగొస్తే కుర్చీ బుడలైనట్టు ఇలా రేవంత్ రెడ్డి పాలన ఉంది. మనం ఇక్కడ కడియం మన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఈరోజు కాంగ్రెస్ పోయిండు. పోనీ వాళ్ళు వచ్చినాకే ఇప్పటి వరకు అరకాన ఏమంటారు అర పైసా పని చేయలే, కట్టెడు మట్టి తీయలే. 20 నెలల్లో ఒక్క పైస అంటే ఒక్క పైస పట్టుకు రాలేదు. ఉదాహరణకి ఇంతకుముందు మన సర్పంచ్ గారు రవి చెప్పినట్టు 13వ తారీఖు జనవరి
2022లో 104 కోట్ల రూపాయల మరి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మంజూరైనాయి. మనది 3వ లిఫ్ట్ ఉప్పు నష్ట రిజర్వాయర్ కాడ లిఫ్ట్ పెట్టి దాదాపు 30 కోట్ల 40 లక్షల రూపాయలతోటి మనకు బంగారపల్లి, ధర్మాపురము, మల్లెకపల్లి కిందికి వెళ్తే మన వెంకటాపూర్ గూడిసికట్టు చెరువులు పైన మద్దతు పట్టే కిందికి వచ్చే విధంగా ఎక్కడికైతే చెర్లకు నీళ్ళు రావో పైపు ద్వారా మన చెర్లకు నీళ్ళు వేయాలనే ఉద్దేశంతో ఎస్టిమేషన్ తయారు చేసి 30 కోట్ల 40 వేల రూపాయలు ఈ ప్రాంతానికి ఇవ్వాలి. మొత్తం 10 గ్రామాలకు గాను ఈ 10 గ్రామాలకు గాను 2000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని 3 ఏళ్ల కింద కేసీఆర్ గారిని పట్టుకొని నేను మా పనులు పట్టుకొస్తే ఎక్కడ రాజన్నకు పేరు వస్తుందో ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందో అని ఆ పనులు జరిగే పనులను ఆఫీసులు కార్యక్రమం దుర్మార్గుడు, అభివృద్ధి నిరోధకుడు పనులు ఆపి ఇప్పుడు మన కట్టపట్టి దీన్ని మరి మనం అందరం ప్రజలకు రైతులందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఎమ్మెల్యే కానీ మీ అందరికీ తెలుసు కేసీఆర్ ఏం చెప్పిందంటే రాజన్న కడియం బ్లాక్ మెయిల్ చేస్తాడు, నీకు టికెట్ ఇచ్చేయాలి లేకపోతే నేను కాంగ్రెస్ పోతాను, నా బిడ్డ కూడా కాంగ్రెస్ పోతాను బెదిరిస్తా ఉన్నాడు. నేను ఎమ్మెల్సీ మంత్రి పదవి చేస్తా అని చెప్పేసి నన్ను నమ్మించి కడియం ఇస్తే ఇవాళ మనందరినీ నిండా ముంచి ఆయన బిడ్డ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోయిండు. ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు, కరుడు కాల్చి మాట పెట్టడానికి ఎదురు చూస్తా ఉన్నారు. అందుకనే మొత్తం నిద్రపోతున్నాయి దున్నపోతు మీద మరి వేడి నీళ్ళు పోసినా ఏం గుర్తుండట్లేదు. కాబట్టి ఈ రోజు రైతులకు చట్టం చేయాలని చెప్పేసి వెంకటాపూర్ నుంచి వెంకటాపూర్ మన గుంటూరుపల్లి, మదనపల్లి, ధర్మాపురం నుంచి మరి లష్కర్ ఉప్పుగల్ రిజర్వాయర్ వరకు ఈ పాదయాత్ర పోయి వెంటనే ఈ వేసంగి పంటకు నీళ్లు అందించాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కోపులలో కూడా నీళ్లు లేని పరిస్థితి, వానలు అడపదడపొచ్చాయంటే ఎక్కడ కూడా చెరువులు నిండలేదు. గతంలో ఉన్నప్పుడు మనం దేవాలయ ద్వారా ఎక్కడ విధంగా వీళ్ళకి చెరువులు నింపుకున్నాం. కాబట్టి వెంటనే నిధులు విడుదల చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఇది 104 కోట్ల పని అయితే ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు 46 కోట్ల పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 8 కోట్లు ఇచ్చాం, ఇంకా 36 కోట్లు ఇవ్వాలి. కానీ రైతులు ఇలా కాంట్రాక్టర్ ఎందుకు పనిచేస్తారంటే సార్ ఎట్లా సార్ 36 కోట్లు రావాలి గవర్నమెంట్ చెప్పేది మేము ఇప్పటి సార్ మేము పనిచేస్తామంటున్నాం. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉండేది ఉంటే దేవాదులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పినావు కదా, మరి వెంటనే నిధులను విడుదల చేయాలి. వెంటనే ఈ వేసంగి పంటకు మరి నీళ్లను విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ రోజు పాదయాత్ర చేస్తా ఉన్నాం. పాదయాత్ర చేస్తున్నాం. మాకు స్వాగతం పలికిన మరి మల్లకపల్లి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా అనేక సార్లు నాకు మద్దతు ఇచ్చిండ్రు, నన్ను గెలిపేయడంలో ముఖ్య భూమిక పోషించారు. అదేవిధంగా ఈ రోజు రైతుల పక్షాన్ని ఈ పాదయాత్రలో భాగంగా మనందరికీ తెలుసు రైతుకు యూరియా అందక ఇంతకుముందే ఇక్కడ మా ఒక రెడ్డి వ్యవసాయదారుడు యూరియా లేక పొటాషియం అమోనియం కలిపి 3 రెట్ల ధర ఎక్కువ పెట్టి మరి చంపే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అక్కడ పత్తికి మరి యూరియా లేక పత్తంతా ఎర్రబడ్డది, కాయలన్నీ నాడిపోయే పరిస్థితి కనబడతాం. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ పాదయాత్రలో భాగంగా రైతులకు వెంటనే యూరియా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి వెంటనే మరి తెలంగాణ పంపాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమాంసాలు లెక్క పెట్టకుండా మరి ఏమంటారు దాన్ని అక్రమంగా నిలవబెట్టకుండా బ్లాక్ మార్కెట్ చేయకుండా వెంటనే రైతులకు నిబద్ధతతో ఇవ్వాలి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడి నుండో చైనా నుండి యూరియా వస్తే స్టీమర్లను తెప్పించి కాకినాడ నుండి ఆటోలో మన లారీలలో డైరెక్ట్ గా ఊర్లోకి తీసుకొచ్చి రైతు ఇద్దరు చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి వెంటనే మనం చూస్తున్నాం యూరియా కష్టాలు. కొంత మార్గాల్లో 2 ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆడవాళ్ళు 3 గంటల రాత్రి వచ్చి రోడ్డు మీద చెప్పులు పెట్టి అక్కడే పడుకుంటున్నారు, సద్దులు అక్కడే తెచ్చి తింటున్నారు, పాస్బుక్లు అక్కడే పెడుతున్నారు, ఆధార్ కార్డు అక్కడే పెడుతున్నారు. 2 ఎకరాలున్న ఒకే ఎకరం ఒక్క బస్త మాత్రం ఇచ్చే పరిస్థితి ఉన్నది. వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే రైతులకు యూరియా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇప్పుడు నాకెంతో సన్నిహితుడు, నా బంధువు, మాజీ ఎంపీటీసీ రత్నం గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి తిరిగి రావడమే కాకుండా
రాజన్న నీకోసం తోడుగా నేను ఉంటా అని చెప్పేసి ఈరోజు సమక్ష జనుల ముందు మరి బీఆర్ఎస్ పార్టీ కండుకోవడం స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కర్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే నేను కేసీఆర్ గారు ఉద్యోగ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయాన్ని నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో నేను రాష్ట్రపతి అయింది. తిరిగి ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధి ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సిన ఈరోజు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ పరిధిలోని వెంకటాపూర్, మల్లక్పల్లి, ధర్మాపూర్ గ్రామాలకు దేవాదుల థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి రైతుల కోసం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అన్నగారు తమ వంతుగా పాదయాత్ర రూపకంగా ఈరోజు స్టేషన్ కర్పూర్ ప్రజలందరికీ తెలిసే విధంగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో విశేషంగా వచ్చేసినటువంటి అన్ని ప్రాంతాల నుండి ఈ కాన్స్టిట్యూన్సీ వారి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే నేను కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీ ఆవిర్భవిస్తే ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చినటువంటి ఒక ఆశయంతో నేను ముందుకు వచ్చి 2000 సంవత్సరంలో నేను రాష్ట్రపతి అయింది. ఆయన తెలంగాణ రాష్ట్రం సృష్టించాలని చెప్పాలంటే మన చట్టసభలో మన అభివృద్ధాలన్న ఉద్దేశంతో గ్రామం నుండి వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, పార్లమెంట్ వరకు ఎంపీలుగా ప్రతి ఒక్కరు చట్టసభలో ఉండాలన్న ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారి పిలుపు వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కేసీఆర్ గారికి నేను ఎంతో రుణపడి ఉండాల్సినటువంటి అవసరం నాకు ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి రాజకీయాన్ని కొంత తెలిసే తెలుగులో రాజకీయంగా నాకు అవగాహన లేక వయసు రీత్యా రాజకీయాలు నిలవక కొన్ని తప్పటాలు వేసినటువంటి మాట వాస్తవం. కానీ ఏ ఒక్క రోజు కూడా నా ఇష్టమైన పిల్లలు ఈ 2 గ్రామాల ప్రజలలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఎవరికి కూడా ఇప్పిస్తా అనిపిస్తా అని చెప్పారు. ఏ రోజు కూడా మూతపడతలేనటువంటి మాట నేను మాట్లాడలేదు. నా స్వార్థం కూడా ఏ రోజు కూడా ప్రజలు కూడా నేను వాడుకోలేదు. ఈ రోజు నేను ఒక ఆటో కార్మికులుగా నిఖచ్చితంగా నిజాయితీగా నా సొంత పనులు నేను చేసుకుంటా ఉన్నాను. నేను గతంలో మొన్నదాకా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ పరిపాలన చేస్తుందో రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలు ముందుపెట్టడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే బాగానే ఉన్నది 6 గ్యారెంటీ బాగానే ఎంతో మంది మేలు చేస్తారు, ఎంతో మంచి చేస్తారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుపడతారన్న ఉద్దేశంతో నేను ఆకర్షితున్నాయి. గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.